ఏయ్ బాబు లేవ్. అది అట్లా యాంగర్ వస్తే మీకు మెచ్యూరిటీ, అది అది కొంచెం మెచ్యూరిటీ రావాలి. అంటే నాకు బ్రెయిన్ లేదా? నో లెట్ మీ టాక్. ఇన్స్టెంట్ గా యాంగర్ వచ్చింది అంటే యూ డిడ్ంట్ సీ మై పాస్ట్. నేను పడొచ్చిన లైఫ్ మీరు చూడలేదు. నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? ఏం జరిగింది? 6 months నేను ఒకటే ఇంట్లో బయటకు కూడా వెళ్లకుండా డోర్ లాక్ వేసుకొని వెయిట్ చేసినది ఇది. అన్నా నీ ఫ్లాష్ బ్యాక్ తెలియ ఎంతో గొప్పడు అనుకున్నావు, తెలిసాక ఫ్యాన్స్ అయిపోయాం. వెయిట్ సెకండ్, లెట్ మీ కొంచెం మెచ్యూరిటీ ప్లీజ్. చెప్పేది వినండి. కామ్ డౌన్ ప్లీజ్ బ్రదర్, కామ్ డౌన్. నువ్వు అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు. ఏం పర్లేదు, ఏమవుదు. మిమ్మల్ని చూస్తుంటేనే ఐ గెట్ గుడ్ వైబ్స్. మీరు నాకు బాగా నచ్చారు. మీరు రావడం కూడా మీ పర్సనాలిటీ చాలా సున్నితంగా, దేర్ సో మచ్ ఆఫ్ ఫెమినిటీ ఇన్సైడ్ యూ దట్. కామేశ్వరి కంట్రోల్ యువర్సెల్ఫ్. నాకు తెలుసు ఎట్లా ఆడాలో. ఉట్టిగానే ఇంత దూరం అయితే రాలేదు. ఆ డోర్ తీసుకొని లోపలికి వచ్చానంటే ఏదో ఉండే ఉంటది కదా. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ గ్లాస్ ఇచ్చినందుకు ఆ క్యూట్నెస్ ని, ఆ మెత్తదనాన్ని ఫెమినిన్ అనే వర్డ్ యూజ్ చేసింది. జనరల్ గా చెప్పాను రా. నాకు పెళ్ళైంది, నాకు ఒక పిల్ల ఉంది, నాకు నా లైఫ్ నాకు ఉంది. నేను ఇట్లాంటి సిచ్యువేషన్ అని వచ్చినప్పుడు హౌ యూ కెన్ సే దిస్? నీ కాలేజీలో చదువుకోలేదా? టెల్ మీ ఐ సే దిస్ టూ బ్యాడ్ టూ వరస్ట్. ది ఈస్ట్ కోస్ట్ లాస్ట్ బ్లాక్ ఆర్క్ షోల్డరింగ్ హిట్ గుడ్ హ్యాపెన్ విత్ కాటపల్లి పులాస్లై. అన్ని వ్యూస్ లోకి బెస్ట్ వ్యూ ఉంది సార్. ఇదే అందరికి నచ్చే వ్యూ ఇదే. ఐ లవ్ యూ. నువ్వు ఇన్స్టెంట్ గా నీ దోశలు ఎట్లేస్తావురా? ఆకలి రాబాయ్, ఆకలి. ఏం చేస్తాం? తను ఏం చేయాలి అని అడిగింది. ఈ రోజు ఏం చేస్తున్నామని, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఏమన్నా పోయకానా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇక్కడ 14 మంది ఆకలితో ఉన్నారా? పాపం మళ్ళీ అది పాతదంతా పెట్టుకుని తిన్నారా? ఆపేసిన ఏదైతే అదేంది అని అంటే ఎట్లా? ఏంటి గొడవ? బస్ స్టేషన్ సార్. ఇప్పుడు సడన్ గా టాస్క్ పెట్టిన అనుకో, ఏంది పరిస్థితి? ఆల్రెడీ తలకాయ నొప్పి వచ్చి నరాలని కొట్టుకుపోతున్నాయి. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? స్పేస్ తీసుకో అన్ని సోనియా. స్పేస్ లలో అట్లా ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు. సోనియా, తీసుకోదు అట్లాంటప్పుడు ఫస్ట్ పర్సనల్ స్పేస్ తీసుకో. ఆ రూమ్ లోకి వెళ్ళు కాసేపు. ఓకే 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 రిలాక్స్. దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? బిగ్ బాస్ స్టోరీలో మొదటి అధ్యాయం మొదలైంది. ఇక్కడి నుంచి మొదలవుద్ది రగడ. అసలైన ఆట ఇప్పుడు మొదలు కాబోతోంది. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. ఆయన చెప్పిన పాయింట్ అక్కడ పెట్టొద్దు అన్నాడు, ఒక పెట్టలేదు. నేను తింటే ప్రాబ్లం ఏంటి, ఆడుకుంటే ప్రాబ్లం ఏంటి? ఏంట్రా నీ ప్రాబ్లము? నాకు ప్రాబ్లం ఏం లేదు సార్, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను. ఎవరైతే నీట్ గా తిందాం అనుకుంటున్నారో, మనుషుల్లాగా తిందాం అనుకుంటున్నారో వాళ్ళ దాంట్లో పెట్టండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అంటే నేను మనిషిని కాదు అన్నావు నువ్వు, నేను మనిషిని కాదన్నావు నువ్వు. ఓకే, ఇది తింటే నేను మనిషిని కాదు, సో పశువు. నేను తింటే మేబీ ఐ డోంట్ నో. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? సైలెంట్ గా ఉంటే నాకు ఇంత సైలెంట్ గా ఉంది ఇవాళ చూసినప్పుడు రియల్లీ వావ్ ఏమై మాట్లాడుతుంది అనుకున్నాను. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. బిగ్ బాస్, మీరు ముందుగా చీఫ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. నైనిక, చీఫ్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. I've started falling in love with you more. నిఖిల్ మరియు నైనిక ఎవరి కలని నెరవేర్చాలనుకుంటున్నారో మీరిద్దరూ చర్చించుకొని మీ నిర్ణయంతో సిద్ధంగా ఉండండి. మ్యాటర్ తెలిసింది కదా, మేడం గారు చెప్పినట్టు 10 నిమిషాలు ఆలోచించుకురండి. ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం. ఎవరి కలని క్రష్ చేయాలనుకుంటున్నారు? గుండె బద్దలైపోయిందా బంగారం? లేదన్నా, నువ్వు బ్యాలెన్స్ కావు, నువ్వు హైపర్ అవుతావు, నీ కోపం వస్తుంది. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? నాకు అసలు కోపం రాదు తెలుసా? చీఫ్ గా ఎంపికైన యష్మి, బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీరు